హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా బాగున్నారని, సూపర్‌గా ఉన్నారని ఆశిస్తున్నాను. ఏంటా ఎక్కడికో స్టార్ట్ అయ్యాం, హైవే లాగా కనిపిస్తుంది, ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా! యాక్చువల్లీ 1 వీక్ అయిపోయింది. మీకు అన్ని అప్డేట్స్ ఇచ్చి 1 వీక్ నుంచి నార్మల్ వీడియోస్ రాలేదు కాబట్టి. సో, యాక్చువల్లీ మైసూర్ ప్లాన్ అనమాట ఈ వీక్. కానీ లాస్ట్ వీక్ అంతా వీడియోస్ చేయలేదు కాబట్టి మీకు అప్డేట్ చేయడం కుదరలేదు. సో, మీలో చాలామందికి ఆల్రెడీ ఐడియా ఉంది. యశ్వంత్ ఆస్ట్రాలజీ చదువుతున్నారు. సో, తనకి లాస్ట్ ఇయర్ మేలో మేమెళ్ళాం మైసూర్‌కి. ఎందుకంటే 1 వీక్ తనకి ఫిజికల్ క్లాసెస్ ఉన్నాయి. మామూలుగా అయితే అవి ఆన్‌లైన్ క్లాసెసే. బట్ ఇయర్లీ వన్స్ 1 వీక్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ పెడతారనమాట. సో, లాస్ట్ మేలో ఎళ్ళాము. అప్పుడు షూట్ చేశాను. సో, నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది. బట్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నాను. సో, అందుకని ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము. తను సెకండ్ ఇయర్‌కొచ్చారనమాట. సో, ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈ వీక్ క్లాసెస్ ఉన్నాయి. సో, ఈరోజు ఫ్రైడే అనమాట. గుడ్ ఫ్రైడే అందుకని చెప్పి ఈరోజు స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ క్లాసెస్ రేపటి నుంచి. సో, ఈరోజు ఆఫీస్ ఉంటే ఈవినింగ్ వెళ్ళేవాళ్ళం. బట్ గుడ్ ఫ్రైడే హాలిడే. యశ్వంత్‌కి హాలిడే. నాకు ఆర్‌హెచ్ అనమాట. అంటే ఆప్షనల్ హాలిడే. సో, నేను కూడా అప్లై చేశాను. అందుకని అరౌండ్ 12:00 బయలుదేరాం. 12:30 అయిపోయింది బెంగుళూరు నుంచి బయలుదేరేసరికి. సో, హ్యాపీని కోరమంగళలో బోర్డింగ్‌లో ఇచ్చేసి స్టార్ట్ అయ్యామనమాట. సో, 2 అవర్స్ మాక్సిమం లేకపోతే 2 అవర్స్ 20 మినిట్స్ అట్లా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ వే అయిందనమాట ఇది. సో, చాలా రోడ్ చూస్తున్నారు గదా! ఎంత బావుందో. సో, ఇలా ఎళ్ళిపోవడమే ఎక్కడ ఆగటం కానీ, స్లో చేయటం కానీ ఉండదు. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ హెవీగానే చేసి బయలుదేరామండి. కానీ బనానా కేక్ తీసుకొచ్చాను. ఎదురుగుండా షాప్‌లో ఫ్రెష్‌గా ఉంటుంది. సో, ఇవి ఒక 2 తీసుకొచ్చాను. మంచింగ్‌లాను ఉంటుంది. ఆకలేస్తే కొంచెం తినడానికి ఉంటుందని చెప్పి. ఏం చేయాలి అని చెప్పి Now the morning is the afternoon. We lay awake in bed. It laughs so loud as the hours pass. సో, వచ్చేసామండి హోటల్‌కి. లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా! అదే హోటలు. సో, లాస్ట్ టైమ్ ఉంది కూడా ఇక్కడే. లాస్ట్ టైమ్ మేలో మైసూర్ వచ్చినప్పుడు ఉంది కూడా ఇదే హోటల్. అప్పుడు చెప్పాను ఫుడ్ అది చాలా బావుంది. హోటల్ రూమ్స్ అవన్నీ చాలా బావున్నాయని చెప్పి. సో, మళ్ళీ ఇదే బుక్ చేశారు. సో, అందరూ చాలామందొస్తున్నారు. అంటే చాలా చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు. ముంబై నుంచి ఒకళ్ళొస్తున్నారు. ఆమ్‌స్టర్‌డామ్ నుంచి ఒకళ్ళొస్తున్నారు. యూఎస్ నుంచి ఒకళ్ళొస్తున్నారు. సో, చాలా దూరాల నుంచి ట్రావెల్ చేస్తున్నారనమాట అందరూ ఈ క్లాసెస్ కోసం. సో, వీళ్ళందరిని లాస్ట్ టైమ్ వాళ్ళే ఫస్ట్ క్లాస్ అనమాట. అందరూ ఫస్ట్ ఇయర్. యశ్వంత్ బ్యాచ్‌మేట్స్ అనుకోండి వీళ్ళు. సో, ఇప్పుడు అందరూ సెకండ్ ఇయర్‌కి వెళ్లారు. సో, అందరూ ఇక్కడే ఉంటారు. వీళ్ళు అంతా అంటే గురుగారు వాళ్ళు ఎవరైతే క్లాసెస్ అవన్నీ చేస్తున్నారో సో, గురుగారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే అంతా కొంచెం రేట్స్ అది మాట్లాడి అంతా బ్లాక్ చేస్తారు. కాకపోతే మనీ ఎవరిది వాళ్ళే. మన రూమ్స్‌కి, మన ఫుడ్‌కి అంతా మనం ఇవ్వాలనమాట. సో, వచ్చేసాం లోపలికి. యశ్వంత్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అదంతా చేస్తున్నారు ఫ్రంట్ డెస్క్ దగ్గర. సో, అది అయిపోయినాక లంచ్‌కెళ్తాము. 3:15 అయిపోయింది. ఇక్కడేదో వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. నేను తీసుకోలేదు. యశ్వంత్ వెల్కమ్ డ్రింక్ తాగుతున్నారు. సో, ఇది అయిపోయినాక ముందు లంచ్ చేసేస్తాము. ఆకలి కూడా స్టార్ట్ అయిపోయింది. వాళ్ళే లగేజ్ పెట్టేస్తామన్నారు రూమ్‌లో. సో, మేము లంచ్ చేసేసి తర్వాత రూమ్‌కెళ్తాం. Never sleep, never stop, as we shout from the top. We're
లంచ్ అయిపోయిందండి. సో, రూమ్‌కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. వెళ్ళి కొంతసేపు పడుకుంటాము. చాలా హెక్టిక్ వీక్ అనమాట నాకు, యశ్వంత్‌కి ఈసారి. అసలు చాలా అంటే చాలా హెక్టిక్. ఈరోజు మార్నింగ్ నాకు ప్యాకింగ్ చేసుకోవడం గూడా అవ్వలేదు. యాక్చువల్లీ ప్యాకింగ్ అదంతా వీడియో కూడా షూట్ చేద్దాం అనుకున్నాను. కానీ నిన్న నైట్ 12, 1 దాకా నాకు మీటింగ్స్ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్. దానికి సంబంధించి ఇంకా నేను కొన్ని ఈమెయిల్స్ కూడా పంపించాలి. అది కూడా కుదరలేదు. సో, అందుకే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకుంటే ఆఫ్టర్‌నూన్ 12 అయిపోయింది. సో, ఇద్దరికీ బ్యాక్ టు బ్యాక్ వర్క్, మైండ్‌కి ఆలోచనలు, మైండ్ చాలా అలసిపోవటం, చాలా హెక్టిక్ వీక్ అయిందనమాట. సో, నిద్ర కూడా సరిగ్గా లేదు ఇద్దరికీ. రోజు నైట్ 1 దాటిపోయేది ఈ వారమంతా. సో, ఇప్పుడు హెవీగా తినేసొచ్చాము. ఈ రోజుకి ఇంకేం ప్లాన్ లేదు. ముందు అనుకున్నాం కొంసేపు ప్యాలెస్ దగ్గరికి అలా వెళ్దామని. బట్ ఇద్దరికీ ఫిజికల్ స్టేట్ అలా అసలు లేదనమాట. సో, రెస్టే తీసుకుందాం అనుకుంటున్నాం. మళ్ళీ యశ్వంత్‌కి రేపటి నుంచి క్లాసెస్ కాబట్టి ఫ్రెష్‌గా ఫీల్ అవ్వాలి. అందుకని చెప్పి ఇంకా రెస్టే తీసుకుంటాం. సో, రూమ్ టూర్ ఇస్తున్నాను. రూమ్‌లోకి రాగానే సో, బావుంటుంది. అంటే బాల్కనీ అట్లేమి ఉండదు. కాకపోతే బావుంటుంది. అండ్ వ్యూ చాలా బావుంటుంది బయటికి. సో, ఈ డైరెక్షన్‌లో చూసారు కదా! 2 టేబుల్స్ ఉన్నాయి. 2 చైర్స్ ఉన్నాయి. సో, ఇద్దరు వర్క్ చేసుకోవాలన్నా, బుక్ చదువుకోవాలన్నా అలా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి మారొచ్చు. ఆహా! ఎంత రూమ్ ఫ్రెష్‌గా అయిపోయినట్టుంది బుడ్డి. కొబ్ చూసా. నీకు నువ్వు చూపి ఇంకా చదువుతా. తిన కొబ్బరికాయలని. వీళ్ళంతా పక్కన మన పక్కనే ఉన్నట్టుంది కొబ్బరికాయలు. కనిపిస్తున్నాయా ఆకుల్లోంచి? చూసారు గదండీ! ఎంత బావుందో వ్యూ. సో, ఇక్కడ నుంచి రోడ్ మీద వెళ్ళేవాళ్ళు అందరూ కనపడుతూ ఉంటారు. సో, ఒక్కదాన్ని ఉన్న రూమ్‌లో కాలక్షేపం అయిపోయేది. లాస్ట్ టైమ్ గూడా. సో, కొంతసేపు కూర్చుని అంటే వర్క్ ఉంటుందనుకోండి ఎలాగో నాకు. బట్ కూర్చుని బయటకి చూస్తూ కాఫీ, టీ తాగితే అలా చాలా బావుండేదనమాట. సో, కావాలని చెప్పి మళ్ళీ ఇదే మెయిన్ రోడ్ వ్యూ రూమే అడిగి తీసుకున్నాము. సో, తర్వాత నేను ఈరోజు యేసుకున్న డ్రెస్ చూపిస్తున్నాను మీకిక్కడ. కాటన్‌ది ఫ్రాక్. సో, కాటన్ ఫ్రాక్స్ కొంచెం కావాల్సొస్తున్నాయి సమ్మర్ కాబట్టి. సో, ఎలాగో మైసూర్ ఎళ్తున్నాం కదా! అని ఈ పేరు చెప్పి ఒక 2, 3 డ్రెస్సులు కొనుక్కున్నాను. ఈ మధ్య యాక్చువల్లీ షాపింగ్ చాలా తగ్గిపోయిందనే చెప్పాలి. కాకపోతే ఒక 2, 3 ఆర్డర్ చేశాననమాట. సో, వేసుకున్నప్పుడు చూపిస్తాను. సో, తర్వాత ఇంక అబౌట్ టు స్లీప్ అండి. చెప్పాను కదా! బాగా నిద్రొస్తుందని ఇద్దరికీ. సో, కొంతసేపు అలా ఫోను చూసుకొని పడుకుంటాం ఇంకా. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings. సో, మేము పడుకునేసరికి 4 అయింది. ఇప్పుడు అరౌండ్ 7:30 అయింది. సో, తెలియకుండా అంతసేపు నిద్రపోయామనమాట. సో, యశ్వంత్ లెగిసి ఒక 15, 20 మినిట్స్ అవుతుంది. నాకిప్పుడే మెలుకువొచ్చింది. యాక్చువల్లీ కళ్ళు ఓపెన్ అవ్వట్లేదు. సో, లెగిసి కూడా అలా కూర్చున్నాననమాట. అస్సలంటే అసలు కళ్ళు ఓపెన్ అవ్వట్లేదు. బట్ ఇంకా యశ్వంత్ అన్నారు, "పడుకో, పడుకో ఇంకొంతసేపు పడుకో" అని. బట్ నైట్‌కి మళ్ళీ నిద్ర రాదు. అదిగోండి యశ్వంత్ ఒళ్ళో మళ్ళీ వాలిపోయాను. బద్ధకంగా ఉందనమాట యాక్చువల్లీ. బట్ యాహ్! ఈ నిద్ర కావాలి. చాలా రోజుల నుంచి స్లీప్ లేదు. అండ్ అందరూ ఇంట్లో గూడా అంటే కొంతమంది చెప్తూ ఉంటారు మా ఫ్రెండ్స్ వాళ్ళు, వాళ్ళ హస్బెండ్స్ లెగ్గు, పని చెయి అది ఇది అంటారంట. యశ్వంత్ మాత్రం ఎప్పుడు పడుకో, పడుకో అనే అంటారు. ఆడవాళ్ళకి నిద్ర ఎక్కువ కావాలి, ఎక్కువ నిద్రపోవాలి అని. ఎప్పుడు మార్నింగ్ లెగిసినా ఇంకొంచెం సేపు పడుకో, అప్పుడే ఎందుకు లెగిసావు అంటారు. ఇంకిలా ఎక్కడికైనా వచ్చినప్పుడైతే ఇంకా పడుకో, పడుకో రెస్ట్ తీసుకో కంప్లీట్‌గా అంటూ ఉంటారనమాట. సో, అది యాక్చువల్లీ నిజమంట. అంటే ఆడవాళ్ళకి ఇంకెక్కువ నిద్ర కావాలంట. మన బాడీస్‌కి, మనకుండే హార్మోనల్ చేంజెస్‌కి, మన ఆలోచనలకి, మనకుండే రెస్పాన్సిబిలిటీస్‌కి వీటన్నిటికి వాళ్ళకంటే ఎక్కువ కొంచెం మనకే ఎక్కువ స్లీప్ కావాలంట. సో, అదెప్పుడు ఎంఫసైజ్ చేస్తూ ఉంటారు. సో, కొంచెం లెగిసి వాటర్ తాగాను. కొద్దిగా ఫేస్ వాష్ చేసుకున్నాను. కొంచెం ఫ్రెష్‌గా ఉంది. సో, చాయ్ కానీ, కాఫీ కానీ తాగితే కొంచెం రిఫ్రెష్ అయిపోతుంది. సో, ఇక్కడ ఇస్తాడు కదా హోటల్‌లో బ్యాగ్స్. సో, దాంతోనే పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఆహ్, తీసుకొచ్చాను ఈసారి. బట్ అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. రేపు చూపిస్తాను. అది ఇన్‌స్టంట్ చాయ్ అనమాట. సో, అది ట్రై చేద్దామని చెప్పి బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ చేసి పట్టుకొనొచ్చాను. బట్ ఈ రోజుకి వాడి దగ్గర ఏమున్నాయో దాంతోనే పెట్టుకుంటున్నాను. సో, తర్వాత కొంతసేపు ఫోను చూస్తూ రిలాక్స్ అవుతూ నా చాయ్ ఎంజాయ్ చేస్తాను. As the chemicals they take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine.
తెలిసి షాప్ డౌట్. ఊరికే వాక్ చేసి వద్దాం షాప్ లేకపోతే. అలా వాక్‌కెళ్తున్నామండి కొంచెం సేపు. 9:00 అయిపోయింది. ఎళ్దాం అనుకున్నాము. బట్ కొంచెం వీడియో వర్క్ అది ఉంటే కొంసేపు చేసుకున్నాను. సో, ఆఫ్టర్‌నూన్ వచ్చాము. లంచ్ హెవీగా చేసి పడుకున్నాము. సో, ఏం మూవ్‌మెంట్ లేదు బాడీకి. ఇప్పుడు మళ్ళీ డిన్నర్ చేయాలి కొంసేపట్లో. సో, కొంచెం వాక్ చేసొస్తాము. దగ్గరలో లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఒక షాప్‌కెళ్ళాము. సో, దానికి వెళ్దాం అనుకున్నాం. ఇంకొకసారి ఊరికే ఏం కొనేవేం లేదు. జస్ట్ అలా కాలక్షేపానికి, చూడటానికి అట్లా. బట్ ఆ షాప్ ఉంటుందో లేదో ఐడియా లేదు. 9 అయిపోయింది. అంటే పెద్ద పెద్ద సిటీస్‌లో అయితే ఉంటాయి షాప్స్ లేట్ నైట్ దాకా. చిన్న సిటీస్ తెలీదు. బట్ యాహ్! దానికెళ్ళాలంటే కొంచెం నడవాలనమాట. సో, వాకింగ్ అయితే అయిపోతుంది. సో, అక్కడి దాకా వెళ్తాము, చూస్తాము. చాలా ప్రశాంతంగా ఉంటుందండి మైసూరు. మన సైడ్ గూడా చిన్న సిటీస్ లాగానే, ఏ చిన్న సిటీ లాగా అయినా అలా చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. బెంగుళూరు అండ్ హైదరాబాద్ అండ్ ఇలాంటి ఐటీ సిటీస్ నుంచి బాగా ఎప్పుడు బిజీగా ఉండే సిటీస్ నుంచి ఇలా చిన్న సిటీస్‌కొస్తే ఎప్పుడూ లైఫ్ స్లో డౌన్ అయినట్టు ప్రశాంతంగా ఉంటుందనమాట. సో, కొబ్బరి నీళ్ళు కనిపించినియి. సో, ఫస్ట్ అటాక్ వాటి మీద చేసాము. కొబ్బరి నీళ్ళు అదే అనుకునొచ్చామనమాట. తాగుదాము రోజు ఒకటైనా సరే ఏమాత్రం కుదిరినా. మైసూర్‌లో బావుంటాయి గూడా కోకోనట్ వాటర్. సో, అది కోకోనట్ వాటర్ తాగేసి తర్వాత ఇంకా ముందుకి వాక్‌కెళ్తాము. ఆ, గంజి కన్ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಇದೆ ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ. ಬನ್ನಿ ನೀರು ಕೊಡ್ತಾ ಇದೀವಿ ಅಂತ ಎಲ್ಲ ಏನೇನು ಮಾಡ್ತೀವೋ ತೋರಿಸ್ಬೇಕಲ್ಲ. వాళ్ళనంట హాయ్ హెల్ వరల్డ్ ఫేమస్ ಆಗ್ತಾ ಇದೆ. Pulls dust from the sky, just two hearts running wild. Never sleep, never stop. Every shot from the top. నేను ఇందాక చెప్పాను గదండీ! ఆ షాప్‌కొచ్చాము నడుచుకుంటూ. సో, ఆ షాప్ ఓపెన్ ఉంది లక్కీగా. సో, ఏం కొనాల్సినవేమీ లేవు. కానీ హ్యాపీ గాడికి లాస్ట్ టైమ్ చిన్నది వాటర్ బాటిల్ పట్టుకెళ్ళాం. ఆడతాడు బాగా. సో, అలాంటిది చిన్నప్పుడు ఆడేవాడు. బట్ దాని తర్వాత ఎక్కడ సిటీస్‌లో కనిపించలేదు. సో, ఇక్కడ దొరికింది. అది ఉంటుందేమో సేమ్ ఇంకొకటి తీసుకుందాం అనుకున్నాం. బట్ ఇప్పుడు లేవు. ఇక్కడ గూడా రావట్లేదనుకుంటా. సో, జస్ట్ ఇంకా వేరే వాటర్ బాటిల్స్ అవి ఇవి చూసాము. ఇది ప్లాస్టిక్ బాటిలే గదమ్మా! బావుంది కానీ ముద్దుగా. ఊరికే మనం పట్టుకోవడానికి సరిపోద్ది కానీ దాంట్లో కొంచెం చిన్న బేస్ వచ్చింది ఉందా చూడు. చిన్న దాంట్లో ఉన్న దాంట్లో చిన్నది. ఎంత రేట్ ఎంత ఉంది? అక్కడ ఉంటుంది. ఇవి రన్నింగ్లో ఉంటే బాగుంటాయి ఫ్రెష్ అయితే, లేకపోతే బాగోవు. చాక్లెట్ డబుల్ చాక్లెట్. అదే ఇప్పుడు అయ్యే వస్తాయి. లేకపోతే వేరే ఏమన్నా చూడట్లేదు చిన్న. చాకో బ్రౌనీ అమూల్ తిన్నా కదా, అమూల్ బాగుంది. తీసుకెళ్దాం అవి కానీ మనకి కొంచెం నచ్చలేదా కొంటే అంటారు. ఉంటాయి, లేకపోతే వెళ్ళాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే గట్టిగా అయిపోతాయి మళ్ళీ. చాక్లెట్ అంటే వెనీలా. వెన్నీలా తీసుకున్నాం ఓకే. రెండు ఇక్కడ ఇంకోటి ఉంది ఆరెంజ్. ఆరెంజ్ కావాలి వెరైటీ. మ్యాంగో, పైనాపిల్ ఉందా? మ్యాంగో లేదా? ఇది పైనాపిల్, ఇది ఆరెంజ్. ఆరెంజ్ ట్రై చేస్తావా? షూరా? బాగుంది. సో, అయిపోయిందండి వాక్. వెనక్కొచ్చేస్తున్నాము. ఎలాగో షాప్‌కెళ్ళాం కదా! ఎందుకు ఏమీ తీసుకోకుండా రావడం. పాపం ఒక అబ్బాయి తిరిగాడు మా ఎనకాల. సో, అందుకని ఒకటి మజ్జిగ చేసుకునేది వుడెన్‌ది ఒకటి బై చేసాము. తర్వాత ఐస్ క్రీమ్స్ చూసారు కదా! మదర్ డైరీవి ఒకటి యశ్వంత్ ఆరెంజ్ ఫ్లేవర్ ట్రై చేస్తా అన్నారు. నేను వెనిలా తీసుకున్నాను. సో, యాక్చువల్లీ బెంగుళూరులో కూడా స్టార్ట్ చేసాం సమ్మర్ కాబట్టి. యాక్చువల్లీ న్యాచురల్స్ నుంచి ఎక్కువ చెప్పుకుంటాం బెంగుళూరులో. సో, టెండర్ కోకోనట్ ఫ్లేవర్ అవన్నీ ఇష్టం అనమాట
అనమాట. యశ్వంత్‌కి అంజీర్ కూడా ఇష్టం. సో, అలా డిఫరెంట్‌వి ట్రై చేస్తాం. బెంగుళూరులో ఉంటే ఆ వెదర్‌కి మనకు ఓన్లీ సమ్మర్‌లోనే కొంచెం అది ఛాన్స్ అనమాట ఐస్ క్రీమ్స్ ఎంజాయ్ చేయడానికి. లేకపోతే వేరే టైంలో ఎప్పుడు కోల్డ్, కఫ్ ఇవే ఉంటాయి. వెదర్ అంతా మన సైడ్ లాగా ఎక్కువ వేడి ఉండదు కాబట్టి వేరే సీజన్‌లో. సో, అందుకని చెప్పి అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తాము. సమ్మర్‌లో ఐస్ క్రీమ్స్ ఇద్దరికీ ఇష్టం. సో, వచ్చేసాం బ్యాక్ టు హోటల్. రాగానే ముందు రెస్టారెంట్‌కెళ్ళిపోయాం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న రెస్టారెంట్‌కి. సో, డిన్నర్ ఆర్డర్ చేసాం. వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ బటర్ మిల్క్ ఆర్డర్ చేస్తే అది ఫస్ట్ వచ్చేసిందనమాట. సో, నడిచి నడిచి వచ్చి దాహం వేసింది. సో, బటర్ మిల్క్ ఎలా ఉందో చూస్తున్నాను. ఈరోజే ఆర్డర్ చేయటము. లాస్ట్ ఇయర్ తిన్నవి, తాగినవి అసలేం బాగున్నాయో ఏం గుర్తులేదు. ఇద్దరం అనుకున్నాం ఏవో చాలా బాగున్నాయి అనుకున్నాము ఏంటి అని. బట్ ఇద్దరికీ గుర్తు రాలేదు. సో, ర్యాండమ్‌గా అన్నీ మళ్ళీ ట్రై చేస్తున్నాం. బటర్ మిల్క్ సింపుల్‌గా చాలా బావుంది. సో, డిన్నర్ వచ్చేసి మెయిన్ కోర్స్ ఒకటే ఆర్డర్ ఇచ్చాం నైట్ కాబట్టి. ఆఫ్టర్‌నూన్ ఎలాగో మంచూరియా అవన్నీ హెవీగా చేసాము. సో, లైట్‌గా ఇచ్చాము. ఏదో వెజ్ ఫాల్గునీనో ఏదో అంట. బావుంది. చాలా బావుంది. చాలా యమ్మీగా ఉంది. పాలకూరేశాడు, అన్ని వెజిటబుల్స్ ఏశాడు. దాంతో పాటు నాన్ ఒద్దు అంటే మైదా చాలా వరకు అవాయిడ్ చేద్దామని అనుకునొచ్చాము. అన్నీ తిన్నాము. బట్ మైదా లాంటివి వద్దు అని చెప్పి. సో, ఇది ఆహ్, తందూరి రోటీ అనమాట. ఆటాతో చేస్తారు. సో, అది నేను బటర్‌ది చెప్పుకున్నాను. యశ్వంత్ వచ్చి చిల్లీ ట్రై చేశారు. గ్రీన్ చిల్లీస్ ఏసి చేశాడు పైన బావుందంట. సో, డిన్నర్ ఎంజాయ్ చేస్తాం. రూమ్‌లోకెళ్తాం. కొంచెం ఓపిక ఉంటే ఏదన్నా కొంతసేపు మూవీ చూస్తాం. లేకపోతే ఇంకా పడుకుంటాం. మళ్ళీ పొద్దున్న యశ్వంత్‌కి క్లాస్ ఉంది. సో, అదండి ఈరోజు సింపుల్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రేపు యాక్చువల్లీ నేను ఒక్కదాన్నే రూమ్‌లో ఉంటాను. నేను వర్కింగ్ కూడా కాదు. సో, మీతో వన్ ఆన్ వన్ మాట్లాడతాను. చాలా అప్డేట్స్ అవన్నీ షేర్ చేస్తాను. సో, స్టే ట్యూన్ టు ద ఛానల్. ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్ అండి.